హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ ఆంజనేయులు. ఇప్పుడు మనం ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుంటాం. ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కళ్ళు ఇంటర్నెట్ అనేది వాడుతూ ఉన్నారు. సో ఎటు చూసినా, విలేజ్లో చూసినా, రిమోట్ ఏరియాస్లో చూసినా, టౌన్లో చూసినా, ప్రతి ఒక్క చోట ప్రతి ఇంట్లోనూ ఇంటర్నెట్ అనేది వాడకం జరుగుతూ ఉంది. అయితే మొబైల్ ఫోన్స్లో ప్రత్యేకంగా ఇప్పుడు ఇంటర్నెట్ అనేది వాడుతున్నారు. సాధారణంగా మనకు ఇంటర్నెట్ మీద పెద్ద అవగాహన ఎవరైతే చదువుకొని ఉంటారో వాళ్ళకి మాత్రమే అవగాహన ఉంటుంది. చదువు రాని వాళ్ళు ఇంటర్నెట్ అనేది ఎంతవరకు అంటే ఫేస్బుక్, తర్వాత వాట్సాప్, ఓకే. సో వాటిలో ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోవడము ఇలాంటిది ఇంటర్నెట్ అనేది తెలుస్తుంది జనరల్గా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంటర్నెట్ వల్ల సో యూసేజెస్ ఏమున్నాయి అంటే యూజెస్ ఏమున్నాయి మనకు, ఓకే. సో ఎందుకు ఉపయోగపడుతుంది? సాధారణంగా మనం ఇక్కడ ఒక ఇంటర్నెట్తో వర్క్ చేసుకోవాలంటే జనరల్గా ఈ డెఫినేషన్ మీరు రాసుకోవచ్చు, ఓకే, వీడియో పాజ్లో పెట్టుకొని, ఓకే. సో ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా డిస్కస్ చేసుకునే ముందు సాధారణంగా ఒక ఇంటర్నెట్తో మనం జనరల్గా వర్క్ చేసుకోవాలి అని అంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు అంటే కొంతమంది ఏమో నేరుగా బిఎస్ఎన్ఎల్ వాళ్ళని అప్రోచ్ అవుతారు. అంటే ఒక టెలిఫోన్ కొనుక్కొని ఆ టెలిఫోన్ కనెక్షన్ ద్వారా నెక్స్ట్ మంత్లీ ప్లాన్స్, హోమ్ ప్లాన్కి ఒక రకంగా ఉంటుంది, బిజినెస్ ప్లాన్కి ఒక రకంగా డౌన్లోడ్ స్పీడు, సో మంత్లీ ఛార్జెస్ ఈ రకంగా ఉంటాయి అన్నమాట. వాటికైతే ఇలాంటి మోడమ్ బిఎస్ఎన్ఎల్ మోడమ్ వస్తుంది, డీలింక్ మోడమ్ వస్తుంది, డిజిసాల్ ఇలాంటి మోడమ్ ఆర్ వీటిని వైఫై రౌటర్ అని కూడా చెప్తారు, ఓకే. వీటిని వచ్చేసి టైప్ 2 మోడమ్ అని కూడా చెప్పొచ్చు మనము. సో వీటి ద్వారా ఏం చేసుకోవచ్చు అంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ అంటే మన ఫోన్ ద్వారా వచ్చే అనలాగ్ సిగ్నల్స్ని డిజిటల్ సిగ్నల్లోకి కన్వర్ట్ చేసి మరి మనకు సో ఇంటర్నెట్ రూపంలో డేటా అనేది చూపిస్తుంది అనమాట, ఓకే. అందుకోసమే ఇది. తర్వాత ఏంటి, ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్కి సో డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ రౌటర్ అనేది అవసరం పడుతుంది, ఓకే. ఇప్పుడు చాలా టైప్ ఆఫ్ వైర్లెస్ రౌటర్స్ వచ్చినాయి, ఓకే. ఇప్పుడు మనం కొంతమంది అసలు ఈ బిఎస్ఎన్ఎల్ ఇది ఏ ఇబ్బంది లేకుండా ఇలాంటి నెట్ నెట్ సెటర్స్ వాడుతుంటారు. అంటే మోడమ్ యూఎస్బి టైప్లో వస్తాయి చూడండి ఇక్కడ ఇమేజ్. ఇది నెట్వర్క్ ప్రొవైడర్స్ ఐడియా వాడు ఇస్తుంటాడు, బిఎస్ఎన్ఎల్ వాడు ఇస్తుంటాడు, తర్వాత ఎయిర్టెల్, వొడాఫోన్, ఓకే, యూనినార్, ఇలా చాలా నెట్వర్క్ ప్రొవైడర్స్ ఉన్నారనమాట. సో 3G 4G 5G కూడా వచ్చింది ఇప్పుడు మార్కెట్లో, ఓకే. సో ఇన్కేస్ ఐడియా అయితే ఇప్పుడు చూడండి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 3G నెట్వర్క్ తీసుకున్నట్టయితే సాధారణంగా వాటిలో కొన్ని ప్లాన్స్ ఉంటాయి. ఆ ప్లాన్ ప్రకారం ఇంటర్నెట్ సో ఈ సిమ్కి మీరు అప్లోడ్ చేసుకుంటే, ఐ మీన్ రీఛార్జ్ చేసుకుంటే మీరు ఎక్కడైనా సరే మీ డెస్క్టాప్ కంప్యూటర్కి కానీ ల్యాప్టాప్ కంప్యూటర్కి కానీ ఈ నెట్ సెటర్ని కనెక్ట్ చేసుకొని మీరు ఇంటర్నెట్తో వర్క్ చేయొచ్చు. దీనికి ఇన్బిల్ట్గా ఒక సాఫ్ట్వేర్ వస్తుంది, ఆ సాఫ్ట్వేర్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని, ఓకే, దీని ద్వారా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇందులో ఇన్బిల్ట్గా సిమ్ కూడా ఉంటుంది, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఈ ప్లేస్లో సిమ్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఐడియా వాడిది నెట్ సెటర్ అయితే ఇది డైరెక్ట్గా అన్లాక్ చేయించుకున్న తర్వాత ఏ సిమ్స్ అయినా మీరు ఇందులోకి యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ, ఓకే. సో అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ నెట్ సెటర్స్ ఉన్నాయి. మీకు కావాల్సింది కొనుక్కొని ఇంటర్నెట్తో వర్క్ చేసుకోవచ్చు. సాధారణంగా మనం ఇంటర్నెట్తో వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు మీరు ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ వెబ్సైట్ అనేది ఒకటి ఉంది చూడండి, ఓకే. ఈ వెబ్సైట్ వచ్చేసి కంటైన్స్ చూడండి 1 to million of internet connected pages has hyperlinks to connect and help to find your way around the website అని ఉంది ఇక్కడ, ఓకే. సో మనం ఒక వెబ్సైట్ అనేది మనం ఫస్ట్ ఇక్కడ ఓపెన్ చేయాల్సి వచ్చినప్పుడు మెయిన్గా మనకి ఏమి అవసరం పడుతుంది అంటే సాధారణంగా ఎటువంటి టైప్ ఆఫ్ యూఆర్ఎల్, యూనిఫామ్ రీసోర్స్ లొకేటర్ అని చెప్పొచ్చు ఇక్కడ, లేదంటే వెబ్సైట్ నేమ్, ఎటువంటి టైప్ ఆఫ్ వెబ్సైట్ నేమ్స్ మనం సెర్చ్ చేసుకోవాలనుకున్నా కంపల్సరీ మనకు వెబ్ బ్రౌజర్స్ అనేది చాలా అవసరం. అవేమేమి అంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, తర్వాత మొజిల్లా ఫైర్ఫాక్స్, తర్వాత వచ్చేసి గూగుల్ క్రోమ్,
నెక్స్ట్ చూడండి, సఫారీ, ఒపేరా. ఇంతకుముందు నెట్స్కేప్ నావిగేటర్ అనేది ఉండేది, సో ఆ బ్రౌజర్ ఇప్పుడు లేదు, క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్క కంప్యూటర్లోనూ ఇన్బిల్ట్గా ఓఎస్తో పాటు అంటే ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు వచ్చే సో బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఇంకా అడిషనల్గా మొజిల్లా ఫైర్ ఫాక్స్, గూగుల్ క్రోమ్, ఇవన్నీ మీరు సపరేట్గా ఈ సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలి మీ కంప్యూటర్లో. బట్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయన్నమాట ఇవి, మొజిల్లా ఫైర్ ఫాక్స్ అండ్ గూగుల్ క్రోమ్ అనేది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, గూగుల్ క్రోమ్. సో దిస్ ఈజ్ ది వెబ్ బ్రౌజర్ అనమాట. సో ఈ వెబ్ బ్రౌజర్లో మీరు ఏం టైప్ చేసుకోవచ్చు అంటే ఎనీ టైప్ ఆఫ్ యూఆర్ఎల్ ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ మీ కంప్యూటర్లో ఇక్కడ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఇక్కడ ఈ కనిపిస్తుంది చూడండి టాస్క్ బార్ మీద, నేను మౌస్తో చూపిస్తున్నాను. సో ఈ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేది దిస్ ఇస్ ది డిఫాల్ట్ బ్రౌజర్. ఓకే, ఎక్కువ గవర్నమెంట్ సైట్స్ అన్నీ కూడా సో ఆల్మోస్ట్ ఆల్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లోనే యూజ్ చేస్తుంటారు. ఓకే, సో ఈ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఇప్పుడున్న వచ్చే ఆపరేటింగ్ సిస్టంలో ఇది కూడా మనకు యూజర్ ఫ్రెండ్లీగానే ఉంటుంది, కానీ అంత పెద్దగా ఎవరు వీటిని లైక్ చేయరు. ఓకే, సో అందరూ కూడా మొజిల్లా ఫైర్ ఫాక్స్ అండ్ గూగుల్ క్రోమ్ ఇవి ఇన్స్టాల్ చేస్తుంది కాబట్టి చూడండి, ఈ బ్రౌజర్ని ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు సపరేట్గా ఒక ట్యాబ్ ఉంటుంది, న్యూ ట్యాబ్. మరి ఇక్కడ ఈ న్యూ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే చూడండి ఇంకొక ట్యాబ్ ఇలా వస్తుంది. ఈ అడ్రస్ బార్లో మీరు ఎనీ టైప్ ఆఫ్ యూఆర్ఎల్ ఎంటర్ చేయొచ్చు, www.google.com అని. సో ఇటువంటి టైప్ ఆఫ్ వెబ్సైట్స్ని ఇక్కడ ఎంటర్ చేయడానికి ఈ అడ్రస్ బార్ ఉపయోగపడుతుంది అనమాట మనకు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ www డాట్ అన్నాం కదా, వరల్డ్ వైడ్ వెబ్. జనరలీ ఎవ్రీ వన్ థింక్స్ దట్ ద ఇంటర్నెట్ అండ్ వెబ్ ఆర్ సేమ్, బట్ it is the false. The web is a software application or services that run on the internet. It is a collection of documents and resources. It is one of the fastest growing part of the internet. ఇప్పుడు ఇక్కడ మనకు సాధారణంగా www డాట్ అనేది ఇక్కడ ఇస్తున్నామంటే త్రూ అవుట్ వరల్డ్ వైడ్ మీరు ఏదైతే పర్టికులర్గా చూడండి, సో మనం ఇక్కడ గూగుల్ అని చూడండి, దిస్ ఈజ్ ది సో సమ్ నేమ్ అన్నట్టు అప్లికేషన్ నేమ్, రైట్. ఆ నేమ్ అనేది త్రూ అవుట్ వరల్డ్ వైడ్ మనకు సో కనిపించాలనే విధంగా ఈ వరల్డ్ వైడ్ వెబ్ అనేది సో www డాట్. సో ఈ వరల్డ్ వైడ్ వెబ్ అనేది ఎప్పుడు కూడా సో మనం ఈ అడ్రస్ బార్లో ఎవ్రీ యూఆర్ఎల్ కంపల్సరీగా స్మాల్ లెటర్స్లోనే ఇవ్వాలి. ఇన్ కేస్ మీరు క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేసినట్టయితే మొత్తం మీకు ఇక్కడ ఏమవుతుంది, సో అది ఆటోమేటిక్గా స్మాల్ లెటర్స్లోనే తీసుకుంటుంది అనమాట. సో నేను ఎందుకు ఇంత ఫాస్ట్గా చెప్పగలుగుతున్నానంటే ఇంటర్నెట్ గురించి ఆల్మోస్ట్ ఆల్ అందరికీ తెలిసి ఉంటుంది, కాకపోతే జస్ట్ వాటి ఏంటనేది ఇక్కడ నేను చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనకు సాధారణంగా ఇంటర్నెట్లో చాలా వరకు అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఏంటి ఆ అడ్వాంటేజెస్ అంటే, మీరు ఇవాళ స్టూడెంట్ అనుకోండి, చాలా వరకు ఇది వరకులాగా మనం ఏం చేసేవాళ్ళం అంటే ఓన్లీ సో మన యొక్క ఫ్యాకల్టీ లేదంటే సో సార్ మీద మాత్రమే డిపెండ్ అయ్యేవాళ్ళం ఒక పర్టికులర్ లెసన్ గురించి తెలుసుకోవాల్సి వస్తే. ఓకే, సో నవ్వేడేస్ స్టూడెంట్ అనేవాడు సో ఒకవేళ ఉపాధ్యాయుడి మీద డిపెండ్ అయినా కూడా కంపల్సరీ మనకు ఇంటర్నెట్ అనేది అవైలబుల్లో రావడం వల్ల చాలా వరకు మోర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ యువర్ సబ్జెక్ట్, మీ సబ్జెక్ట్ మీద మొత్తం ఇన్ఫర్మేషన్ దొరుకుతూ ఉంది. అది ఎలా సాధ్యమవుతుందంటే త్రూ ఇంటర్నెట్. ఇన్ కేస్ మీరు సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సి వచ్చిందనుకోండి, సో ఇంటర్నెట్. గేమ్స్ ఆడాల్సి వచ్చిందనుకోండి, ఇంటర్నెట్. ఈ బుక్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి, ఇంటర్నెట్. ఎనీ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి, ఇంటర్నెట్. ఓకే, ఇలా మొత్తం ఎవ్రీ కంటెంట్ అంతా కూడా సో ఇంటర్నెట్టే దొరుకుతుంది. నేను అందరికి ఇందాక చెప్పాను కదా, ఒకప్పుడు మీరు మీ యొక్క సార్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు మీ సార్ వచ్చేసి ఇంటర్నెట్టే. ఓకే, అది గుర్తుపెట్టుకోండి, మీ బాస్ ఆర్ యువర్ సార్.
మీ ఫ్యాకల్టీ లేదంటే మీ ప్రొఫెసర్ కావచ్చు, ఎవరైనా సరే అది ఇంటర్నెట్. ఎందుకంటే దీని మీద మీరు చాలా వరకు ఎక్కువ ఎఫర్ట్ పెట్టారనుకోండి, బాగా మంచి కంటెంట్ దొరుకుతుంది. వీడియో రూపంలో కానివ్వండి, ఓకే, దెన్ మీకు కంటెంట్ రూపంలో కానివ్వండి, డౌన్లోడ్ పరంగా బుక్స్ కానివ్వండి, పీపీటీస్ కానివ్వండి, డాక్యుమెంట్స్ కానివ్వండి, మంచి ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇంటర్నెట్లోనే దొరుకుతుంది. కాబట్టి దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఇక స్టూడెంట్సే కాకుండా టీచర్స్ ఉన్నారు. టీచర్స్ అనేది వాళ్ళ వాళ్ళ సబ్జెక్ట్స్ మీద టెక్నిక్స్ ఏ రకంగా ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది, ఓకే, అది తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, సోషల్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, ఇంకోటి రైట్. ది వాళ్ళు కూడా ఇంటర్నెట్ మీదనే డిపెండ్ అవ్వచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకా డాక్టర్స్ వచ్చేసి మొత్తం దే ఆర్ ఆల్సో ఇంటర్నెట్ మీదనే డిపెండ్ అవుతూ ఉంటారు. మొత్తం ఎవ్రీ కంటెంట్ అంతా కూడా ఇంటర్నెట్లో దొరుకుతుంది. ఓకే, ప్రొఫెసర్స్ ప్రతి ఒక్కళ్ళు, స్కాలర్స్ కానివ్వండి, ఎవ్రీ వన్ ప్రతి ఒక్కళ్ళు ఇంటర్నెట్ మీదనే డిపెండ్ అయ్యి, కొంతమంది మీకు నమ్ముతారో లేదో కానీ అసలు సార్ లేకుండా ఏ రకంగా చదువుగలుగుతాం అనుకుంటే, ఇప్పుడు సార్ అక్కర్లేదు, ఇంటర్నెట్ ఒక్కటి మీ దగ్గర ఉంటే చాలు, మీరు బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ని సంపాదించవచ్చు. అంటే మొత్తం ప్రపంచము మీ యొక్క జోబులో ఉన్నట్టే. లేదు, మీరు ఇంటర్నెట్తో అంత ఏంట్లే, ఇంటర్నెట్ ద్వారా మనం ఏం బాగుపడేది ఏముందులో, చెడిపోవచ్చు అనుకుంటే కూడా బాగా చెడిపోవచ్చు అనమాట. ఎట్లాగంటే మీరు ఓన్లీ ఇంటర్నెట్ ద్వారా కూర్చోవడం వల్ల కాలక్షేపం జరపడానికి మీకు సోషల్ నెట్వర్క్స్ ఉన్నాయి, ఫేస్బుక్, ట్విట్టర్, ఓకే, ఇక తర్వాత ఇక చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మొబైల్ ఫోన్స్లో అయితే వాట్సాప్, ఎప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్క మొబైల్ ఫోన్లోనూ వాట్సాప్ అండ్ ఫేస్బుక్ ఈ రెండు ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువగా ఉంటాయి, అవునా. వీటి ద్వారా మీరు ఇంటర్నెట్కి జోడైంది అనుకోండి, MP3 సాంగ్స్ లేకపోతే వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవడము, ఫేస్బుక్లో ఎనీ వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవడము, ఓకే, వాటిని అప్లోడ్ చేసి ఇంకొక ఫ్రెండ్స్కి షేర్ చేయడము, వాట్సాప్లో కూడా అంతే ఇంకొక ఫ్రెండ్స్కి షేర్ చేయడం, ఇదంతా టైం పాస్ అనమాట. ఈ టైం పాస్లో ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం అనేది వాళ్ళకి అక్కడ తెలియదు. ఓకే, సాధారణంగా ఒక్కసారి మనం ఇంటర్నెట్ మీద, ఈవెన్ మేము కూడా అంతే, ఒకసారి ఫేస్బుక్ ఆన్ చేసామంటే దాదాపుగా దాని మీద ఒక గంట సేపు అయినా చూస్తూనే ఉంటాం, ఏదో ఒక వీడియో వస్తూ ఉంటుంది. బట్ అక్కడ 1 అవర్ అనేది వేస్ట్ అయిపోతుంది. ఆ 1 అవర్ అనేది మీకు యూస్ఫుల్ కంటెంట్ మీద, జనరల్ నాలెడ్జ్ కావచ్చు, మీకు ఏదైనా సబ్జెక్ట్ గురించి కావచ్చు, మీకు ఆ సబ్జెక్ట్ తెలియలేదనుకోండి, అది మీకు కావాల్సిన లాంగ్వేజ్లో, హిందీ కావచ్చు, తెలుగు కావచ్చు, ఎనీ లాంగ్వేజ్లో మీరు ఆ ఇంటర్నెట్ గురించి ఇన్ఫర్మేషన్ని పొందొచ్చు. ఇవన్నీ నేను చెప్పాల్సిన అక్కర్లేదు, మీకు చాలా వరకు తెలుసు అనమాట. ఓకే, సరే, ఎనీవే, మనం ఏదైనా వెబ్సైట్స్ని ఎంటర్ చేయాలి అన్నప్పుడు మాత్రం కంపల్సరీ మనకి ఏముండాలి, వెబ్ బ్రౌజర్స్ ఉండాలి. అవేమేమి, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, మొజిల్లా ఫైర్ఫాక్స్, ఇక నెక్స్ట్ ఏమన్నాము, గూగుల్ క్రోమ్, ఇంకా సఫారీ, ఒపేరా, ఇలాంటివన్నీ కూడా. ఇందులో మనం URL యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అంటే www.google.com, నెక్స్ట్ www.yahoo.com, ఓకే, www.bing.com, www.aol.com, ఇలా చాలా URLs ఉన్నాయి. ఓకే, నాట్ ఓన్లీ దిస్ వన్, చాలా టైప్ ఆఫ్ URLs లేదంటే వెబ్సైట్స్ అనేటివి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూస్తే గూగుల్, యాహూ, బింగ్, AOL ఇలాంటివన్నీ కూడా, వీటన్నిటినీ మనం సెర్చ్ ఇంజన్స్ అంటాం. ఏమంటామండి? సెర్చ్ ఇంజన్స్ అంటాం. సెర్చ్ ఇంజన్ అంటే ఏంటంటే వీటిలో మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ని పొందొచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ బ్రౌజర్ ఓపెన్ చేసాము, ఇక్కడ URL www.google.com అని టైప్ చేసాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది సెర్చ్ ఇంజన్. నెక్స్ట్ ట్యాబ్ మీద క్లిక్ చేసాం, www.yahoo.com అని చేసాం. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది సెర్చ్ ఇంజన్. నెక్స్ట్ www.bing.com అని టైప్ చేసాం, ఇది కూడా ఒక సెర్చ్ ఇంజనే. AOL. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకు కావలసిన ఇన్ఫర్మేషన్, యాహూలో అయితే చూడండి, రిగార్డింగ్ క్రికెట్, మెయిల్,
ఫైనాన్స్, న్యూస్, గేమ్స్, స్టైల్స్, మూవీస్ అంత కంటెంట్ ఇక్కడ దొరుకుతుంది. ఇప్పుడు క్రికెట్ అయితే లైవ్ జరుగుతుంది అనుకోండి, స్కోర్ అనేది ఎంత కొట్టున్నారు ఇక్కడంతా మొత్తం చూపిస్తుంది. దెన్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే యాహూలో మీరు మెయిల్స్ కూడా పంపించవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి. ఓకే, తర్వాత వచ్చేసి బింగ్ కూడా, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది సర్చ్ ఇంజన్. ఆల్ లాంగ్వేజెస్ ఇక్కడ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ ఈ లాంగ్వేజెస్లో మీరు కంటెంట్ని సెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ పీపుల్ ఎట్లా డిపెండ్ అయినారు అంటే ఏదైనా వెతకాలంటే వాళ్ళకు బింగు గుర్తుకు రాదు, యాహూ గుర్తుకు రాదు, ఒకటే సెర్చ్ ఇంజన్ గుర్తుకొస్తుంది, గూగుల్ నెంబర్ 1 ఇప్పుడున్న. సో మొత్తం సెర్చ్ ఇంజన్లో నెంబర్ 1 సెర్చ్ ఇంజన్ ఈజ్ గూగుల్. ఈ గూగుల్లో మీకు కావాల్సిన కంటెంట్ అదేందబ్బా ఇదంతా ఒక పేజ్ మాత్రమే ఉంది, ఇక్కడ చూస్తే ఒక బాక్స్ ఉంది, ఏంది ఉంటుంది ఇందులో అంటే మొత్తం మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ జస్ట్ ఇలా చూడండి. సో మనం టైప్ చేస్తే మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ కీవర్డ్ ఇస్తే దీనికి సంబంధించిన చూడండి మొత్తం వెబ్సైట్స్ చాలా వరకు ఇక్కడ ఓపెన్ అయినాయి. అంటే ఇప్పుడు ఇక్కడ 51 సెకండ్స్లో మనకు దాదాపుగా బిలియన్స్ 1 crore చేంజ్ ఇక్కడ మనకు లింక్స్ ఓపెన్ అయినాయి ఇక్కడ దీనికి సంబంధించిన. ప్రజెంట్ అయితే మనం పేజ్ 1లోనే ఉన్నాం. అట్లాగా ఇక్కడ మీరు ఈ సెర్చ్ బాక్స్లో ఏమైతే ఇస్తారో ఆ కంటెంట్కి సంబంధించిన లింక్స్ అన్నీ ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఈ లింక్ మీకు బాగా నచ్చింది అనుకోండి, ఈ లింక్ మీద రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ అని క్లిక్ చేస్తే కొత్త ట్యాబ్లో ఇక్కడ ఆ పర్టికులర్ వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకే, లేదు అంటే మీరు ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు, క్లిక్ చేయడం ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ పొందొచ్చు. ఒక గూగుల్లో ఇక ఏదైనా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అనుకోండి, సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అని టైప్ చేస్తే చూడండి ఫైల్ హిప్పో, బ్రదర్ సాఫ్ట్, చూడండి ఇక్కడ ఎన్ని లింక్స్ వచ్చాయి. అదే ఆండ్రాయిడ్ ఫోన్ అనుకోండి వాటికి సంబంధించినవి. ఇక మీరు ఏదైనా డ్రైవర్స్ డౌన్లోడ్ చేయాలనుకున్నా, ఏదైనా మ్యూజిక్ ఓకే లిరిక్స్ డౌన్లోడ్ చేయాలనుకున్నా, ఇప్పుడు మన ఇండియాలో అయితే మన టోటల్ మన కంట్రీలో దాదాపుగా ఇప్పుడు మన స్టేట్లో ఏపీ అండ్ తెలంగాణ ఈ ఏరియాలో అయితే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ MP3 సాంగ్స్ అండ్ వీడియో సాంగ్స్ తెలుగు, హిందీ వాళ్ళకి నచ్చిన స్టైల్స్లో ఏదో డౌన్లోడ్ చేసుకుంటుంటారు. ఓకే, కొత్త మూవీ వస్తే చాలు జస్ట్ ఈరోజు నైటే వదిలింటే తెల్లవారుజామునే లేచి అప్పుడే సాంగ్ని లేదంటే నైట్కి సెల్ ఫోన్లో ఆ సాంగ్స్ని డౌన్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నెట్ అనేది మన జోబులో ఉన్నట్టే కాబట్టి. సో అంత ఫాస్ట్గా ఇక్కడ చూడండి గూగుల్ అనేది అంత ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ని ఇస్తుంది. తర్వాత ఏదైనా సరే వీడియోస్ అనుకోండి, కొత్త మూవీస్ ఉన్నాయి, ఓకే అదేంటి చూడండి ఇలా కొత్త మూవీస్ ఉన్నాయి, వీటికి సంబంధించిన మొత్తం న్యూస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, ఇమేజెస్ కానివ్వండి, చూడండి ఇక్కడ మ్యాప్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఈమెయిల్లో పొందొచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ వాల్పేపర్స్ అని టైప్ చేస్తున్నాను. వాల్పేపర్ అని టైప్ చేశాను అంటే వాల్పేపర్ అది ఎటువంటి కావచ్చు, మొబైల్ కావచ్చు, హెచ్డి నేచర్ కావచ్చు, డౌన్లోడ్ కావచ్చు, ఏదైనా సరే క్లిక్ చేశాను. ఇక్కడ ఆన్లైన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వెబ్లో ఇక్కడ చూడండి లింక్స్ అనేది చాలా వరకు ఓపెన్ అయినాయి. అదే ఇక్కడ ఇమేజెస్ మీద క్లిక్ చేస్తే అది ఫ్లవర్ రోజుకి సంబంధించిన డెస్క్టాపా 3Dనా ఇక్కడ లింక్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్లవర్ రోజ్ మీద క్లిక్ చేసాం. ఇందులో మీకు ఎటువంటి టైప్ ఆఫ్ వాల్పేపర్ కావాలో దాని మీద క్లిక్ చేసాం. ఇక్కడ ఈ మొత్తం ఇమేజ్ ఈ వ్యూ ఇమేజ్ బటన్ మీద క్లిక్ చేస్తే చూడండి ఫుల్గా వచ్చింది కదా. ఈ ఇమేజ్ని మీరు డౌన్లోడ్ చేయాల్సి వస్తే ఈ ఇమేజ్ మీద రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి సేవ్ ఇమేజ్ యాజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ని పర్టికులర్ లొకేషన్ సెలెక్ట్ చేసుకొని ఎక్కడ సేవ్ చేయాలనేది ఆ లొకేషన్ సెలెక్ట్ చేసి సేవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఒక పాయింట్. మరి బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తే బ్యాక్ వచ్చేస్తుంది. అలా మీకు కావాల్సిన ఇమేజెస్ని నేరుగా మీరు సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే, బ్యాక్గ్రౌండ్స్ కావచ్చు, వాల్పేపర్స్ కావచ్చు, నేచర్స్ కావచ్చు, ఎనీవన్ దీనికి సంబంధించిన వీడియోస్ ఉంటే వీడియోస్ ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా మొత్తం కంటెంట్ అంతా కూడా మీకు గూగుల్లోనే దొరుకుతుంది. ఈ బుక్స్ అనుకోండి,
సో ఏదో ఈ బుక్స్ మనకు సైన్స్ ఈ బుక్స్ అన్నాం అనుకోండి, చాలా వరకు సైన్స్కి సంబంధించిన ఈ బుక్స్ అంతా కంటెంట్ దొరుకుతుంది మీకు. ఆల్లోకి వెళ్తే చూడండి ఇక్కడ వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకు మైండ్ సెట్ గురించి ఇక్కడ మనకు పీపీటీ ఏమైనా కావాలనుకోండి, సో పీపీటీ ప్రెజెంటేషన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ పీపీటీస్ వస్తాయి. ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అబౌట్ మైండ్ సెట్ క్లిక్ చేస్తే అది నేరుగా ఇక్కడ మనకు డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి 7 సెకండ్స్లో 4 సెకండ్స్ చూడండి, 2 సెకండ్స్ లెఫ్ట్, 0 సెకండ్స్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే మనకు నేరుగా చూడండి ఆ మైండ్ సెట్కి సంబంధించిన పీపీటీ ఫైల్ ఓపెన్ అయిపోయింది. సో నేరుగా మనం దీన్ని చూసుకోవడమే అంతే. ఇట్లాంటి పీపీటీ ఫైల్స్, డాక్యుమెంట్ ఫైల్స్ ప్రతి ఒక్కటి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు త్రూ గూగుల్. సో గూగుల్లో మీరు ఎనీ ఇన్ఫర్మేషన్ని పొందొచ్చు www.google.comలో. ఇక్కడ మీకు తెలుగులో కావాల్సి వస్తే తెలుగు, కన్నడలో కావాల్సి కన్నడ, తమిళం, మలయాళం, హిందీ. తెలుగులో అనుకోండి, ఇప్పుడు నేనేం చేశాను, కంప్యూటర్ లెర్నింగ్ అని ఇక్కడ ఇంగ్లీష్లోనే టైప్ చేశా, అయితే ఇక్కడ మీకు తెలుగులో చూపిస్తుంది చూడండి. న్యూ హారిజన్ కంప్యూటర్ లెర్నింగ్ సెంటర్ అని ఇవి చాలా ఉన్నాయి కదా. సో ఈ రకంగా మీరు లింక్స్ అనేది మీకు ఒకవేళ ఇంగ్లీష్ రాకపోతే తెలుగులోనే ఇన్ఫర్మేషన్ని సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఏ లాంగ్వేజ్లో అయినా సెర్చ్ చేసుకోవచ్చు, అది గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ ది సెర్చ్ ఇంజన్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు జస్ట్ ఇంటర్నెట్ గురించి ఏంటనేది లిటిల్ బిట్ ఐడియా మాత్రమే ఇచ్చాం, ఫుల్ ఫ్లెడ్జ్గా లేదు. సో సాధారణంగా ఇంటర్నెట్ గురించి కొంతమంది అసలు ఎలా చేసుకోవాలనేది తెలియక బాధపడుతుంటారు కాబట్టి సో ఏం చేయాలనేది చెప్తున్నాం. ఫస్ట్ ముందుగా మీరు ఇంటర్నెట్తో కనెక్ట్ చేసుకోవాలి అని అన్నప్పుడు మీరు మీ దగ్గర మోడమో లేదనుకుంటే నెట్ సెటరో ఏదో ఉంటే బిఎస్ఎన్ఎల్ కనెక్షన్ ఉంటే అప్పుడు మీరు వెబ్సైట్ని ఓపెన్ చేయడానికి బ్రౌజర్స్ అవసరం అవుతాయి. ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకుండా బ్రౌజర్స్ ఉన్నా కూడా నో యూస్, అది గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.